దేశవ్యాప్తంగా నిన్న అంటే December 25th క్రిస్మస్ రోజున, అలాగే ఈ నెల 31వ తేదీన గిగ్ వర్కర్లు తమ సేవల్ని నిలిపివేశారు సార్. దేశవ్యాప్తంగా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, వాళ్ళ పనికి తగిన గౌరవం కానీ, వేతనం కానీ, భద్రత కానీ లేదు అని చెప్పేసి. సో గిగ్ వర్కర్లు అంటే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, మనం ప్రతిరోజు వాళ్ళ సేవలను ఉపయోగించుకుంటూ ఉంటాం కదా సార్. సార్ ఎందుకు వాళ్ళ సమ్మె చేస్తూ ఉన్నారు? వారి సమస్యలు ఏంటి? దీనికి గల పరిష్కారం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే గిగ్ వర్కర్లు అంటే మనకి ఏంటో మొదలు నిర్వచనం అర్థం కావాలి. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. అంటే మీకు డెలివరీ బాయ్స్, ఇంటర్నెట్ బేస్ ఎకానమీ ఎమర్జ్ అయ్యాక ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. మీకు స్విగ్గీ, జొమాటో, బ్లింకెట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా మీకు గిగ్ ఎకానమీ కిందకి వస్తాయి. అంటే వీటి క్యారెక్టర్ ఏంటంటే ఇవి యాప్ బేస్డ్ ఎకానమీస్. ఇప్పుడు మీకు అర్బన్ కంపెనీ ఇట్లా చాలా ఉంటాయి. సో యాప్ బేస్డ్ ఎకానమీ వీళ్ళను వర్కర్లుగా కూడా గుర్తించరు, ఉద్యోగులుగా కూడా పార్ట్నర్స్ అంటారు. సో మీకు వీరికి షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే వారి ఫ్లెక్సిబుల్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు జాయిన్ కావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ నుంచి విత్డ్రా కావచ్చు. అంటే ఫిక్స్డ్ టైమింగ్స్, ఫిక్స్డ్ అవర్స్ ఏ ఉండవు. తర్వాత షార్ట్ టాస్క్ ఓరియంటెడ్, నీవు పేమెంట్ అయినా సాలరీస్ ఉండవు, వేతనాలు అంటూ ఉండవు. నీవు డెలివరీ చేసినందుకు ఆ టాస్క్ ఇస్తారు, టాస్క్ ఫుల్ఫిల్ చేసినందుకు డబ్బులు ఇస్తారు. సో దీన్ని గిగ్ ఎకానమీ అంటారు. సో ఇది డెఫినెట్గా ఇంటర్నెట్ ఎకానమీ క్రియేట్ అయ్యాక ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా దేశంలో ఎమర్జ్ అయింది. ఇప్పుడు తాజా అంచనాలు అయితే 1.2 మిలియన్, అంటే మీకు 12 మిలియన్ అంటే దాదాపు లక్షల సంఖ్యలో ఇవాళ ఈ గిగ్ ఎకానమీలో పనిచేస్తున్నారు. సో గిగ్ ఎకానమీ దేశ జీడిపికి కూడా ఇవాళ ఒక కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్గా మారిపోయింది. అంటే ఎంటైర్ ఆన్లైన్ సర్వీసెస్కు మీకు ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఆన్లైన్లోకి వచ్చేస్తున్నాయి. సో ఇది వెరీ బిగ్ బూమింగ్ ఎకానమీ. కానీ పరిస్థితులు ఏంటి? వీళ్ళు ఏమడుగుతున్నారు? వీళ్ళు అడుగుతున్నారు ఏంటంటే 4 ప్రధానమైన స్లోగన్స్, డిమాండ్ వాళ్ళే. 1 పే, 2 సేఫ్టీ, 3 సెక్యూరిటీ, 4 వెల్ఫేర్. ఈ 4 అడుగుతున్నారు. పే ఏంటి అడుగుతున్నారు వాళ్ళు? వాళ్ళ సమస్య ఏంటంటే వారి ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ పే అవుట్లు ఉండాలి అంటున్నారు. ఇప్పుడు ఎందుకు డిడక్షన్ చేస్తారో తెలియదు. రోజు రోజుకు అవర్లీ వర్క్ మీద వచ్చే పే అవుట్ తగ్గిపోతుంది. సో ఎందుకు తాము ఏ బేసిస్ మీద తమకు పే ఇస్తున్నారు, పే తగ్గిస్తున్నారు, ఇవేవి ప్లాట్ఫామ్ చెప్పవు. సో అందువల్ల వాళ్ళు అడుగుతున్న మొదటి డిమాండ్ ఏంటంటే మాకు ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ పే అవుట్స్ ఉండాలి. అంటే మాకు రోజు రోజుకు మాకు వచ్చే ఆదాయం తగ్గిపోకూడదు. పనేమో పెరుగుతోంది, రిస్క్ ఏమో పెరుగుతోంది, ఆదాయం ఏమో తగ్గుతోంది. అందువల్ల మాకు ఒక మినిమం అవర్లీ రిటర్న్, అంటే మేము 1 గంట పని చేస్తే కనీసం ఇంతైనా రావాలి, ఆ వచ్చేది చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉండాలి అనేది వాళ్ళు అడుగుతున్న మొదటి పాయింట్ పేలో. 2వ పాయింట్ పేలో అడుగుతున్నది ఏంటంటే అకస్మాత్తుగా అకౌంట్స్ బ్లాక్ అయిపోతున్నాయి, అంటే పనిష్ చేస్తున్నారు. అకస్మాత్తుగా మార్నింగ్ లేచి చూసే వరకు వారి అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, అంటే వాళ్ళు వర్క్ చేయలేరు. ఇలా సడన్ బ్రేక్ డౌన్ ఆఫ్ లైవ్లీహుడ్ ఉంటే ఎవరూ బతకలేరు. అందువల్ల మేమేమైనా తప్పు చేస్తే డ్యూ ప్రాసెస్, ఎక్కడైనా మీకు ఒక గవర్నమెంట్లో మాత్రమే కాదు, ప్రైవేట్లో కూడా ఒక ఉద్యోగిని తీసేయాలి అంటే డ్యూ ప్రాసెస్, రీజన్ చెప్పాలి కదా. సో వీళ్ళు ఉద్యోగి కాదు, కార్మికుడు కాదు, నా ఇష్టం అనే రీతిలో మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు కేవలం 1 గంట 2 గంటలు తమ అదనపు ఆదాయం కొరకు పనిచేసే వాళ్ళు గిగ్ ఎకానమీలో, లేదు చదువుకుంటూ గిగ్ ఎకానమీలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళే కాదు, మీకు రెగ్యులర్గా అదే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు గణనీయంగా పెరిగారు. నువ్వు ఉదాహరణకు ఒక కాలేజీలో ఫీజు కట్టి గిగ్లో రోజు 2 గంటలు పనిచేసి సపోర్ట్ చేసుకుంటావు. సో వారు సడన్గా నీకు బ్లాక్ అయిపోయింది అనుకోండి అకౌంట్, వాళ్ళ లైవ్లీహుడ్ ఆగిపోతుంది, వాళ్ళ చదువు ఆగిపోతుంది, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. అందువల్ల మేము తప్పు చేస్తే శిక్షించండి, కానీ డ్యూ ప్రాసెస్, మేము ఏం తప్పు చేస్తామో చెప్పండి, మా వర్షన్ కూడా వినండి, మా వాదన కూడా వినండి. సాధారణంగా ఎక్కడ ఎనీ ఎంప్లాయ్మెంట్లో ఆ బేసిక్ రైట్ అది.
అంటే నువ్వు తొలగించే ముందు కూడా అజ్మల్ కసబ్ కూడా ఉరి తీసే ముందు లాయర్ని ఇచ్చి నువ్వు వాదన వినిపించుకోమన్నాం కదా. సో అందువల్ల ఇది ఫెయిర్ జస్టిస్ ఉండాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇది అందువల్ల మాకు ఇలా సడన్ గా ఆపకూడదు. మూడవది ఏంటంటే పనిషింగ్ ఫర్ డెలివరీ టార్గెట్స్. అంటే మీకు డెలివరీ రివార్డ్స్ ఇచ్చినట్లే చాలా చిన్న చిన్న తప్పులకు కూడా వాళ్ళ నుంచి డబ్బులు కట్ చేస్తున్నారు. సో ఇలా ఇష్టం వచ్చినట్టుగా డెలివరీ టార్గెట్స్ ను పెట్టి మీరు అది మీట్ కాలేదన్న పేరిట మా ఆదాయానికి కోత విధించకండి అని వాళ్ళు అడుగుతున్న మూడవది పేలో అడుగుతున్న నాలుగవది ఏంటి అంటే మీరు ఈ డెలివరీ టార్గెట్స్ మాత్రమే కాదు, మీకు ఈ యాప్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటే వీళ్ళకి ఆర్డర్స్ ఎలా ఇవ్వాలి అనే దాన్ని డిజిటల్ డిస్క్రిమినేషన్ అంటే మీకు ఆల్గరిథమ్స్ డిసైడ్ చేస్తాయి. ఇది కాదు, న్యాయంగా అందరికీ ఆ వచ్చిన పని డిస్ట్రిబ్యూట్ చేయండి. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఒకరు బాగా ఫాస్ట్గా డెలివరీ చేస్తారనుకోండి, వారికి ఎక్కువ ఆర్డర్లు ఇచ్చేస్తారు. కాస్త స్లో ఉన్న వ్యక్తికి ఆర్డర్లు ఇవ్వరు. కారణాలు ఏదైనా కానీ ట్రాఫిక్ జామ్తో స్లో అయినా కూడా అలా మీకు ఆల్గరిథం విల్ డిసైడ్ ఎవరికి ఆర్డర్స్ ఇవ్వాలి అనేది. సో దీన్ని కాస్తంత హ్యూమన్ టచ్ ఇవ్వండి అని అంటున్నారు. అంటే ఇలా వివక్షపూరితంగా ఉండకూడదు, కాస్త ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపర్చునిటీ ఇవ్వండి అని. ఇది పేలో వాళ్ళు అడుగుతున్న అంశం. ఇక రెండవ పాయింట్, సెకండ్ పార్ట్ ఏంటి, వాళ్ళు సెక్యూరిటీ అడుగుతున్నారు. అంటే 4 డిమాండ్లు చెప్పాను నేను పేలో. మీకు సెక్యూరిటీలో ఉండేది ఐదవది ఏంటి అంటే ఇప్పుడు మీకు క్విక్ కామర్స్ వచ్చేసింది. 10 minute డెలివరీ అంటున్నారు, 5 minute డెలివరీ అంటున్నారు. కన్జ్యూమర్కి ఇది ఒక అద్భుతం. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అయితే మాకన్నా మీ లైఫ్ బాగుంది కదా అంటే డికాషన్ పెట్టి పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో ఉంటే ఉండదు, వెంటనే బ్లింకెట్లు ఆర్డర్ ఇస్తారు. అయ్యో టీ కాలేదా అంటే వరి కాకని అంటారు. ఆ డికాషన్ అయిపోయేలోగా మీకు పాల ప్యాకెట్ బెల్లు కొట్టనే కొడుతుంటారు. భోజనానికి కూర్చుంటారు, సడన్ గా పెరుగు లేదు అని తెలుస్తుంది. వెంటనే అయ్యో ఎట్లా మరి పెరుగు లేదట అంటే మీకు ఎందుకు, మీరు తినండి, పెరుగు దాకా వచ్చారు, పెరుగేస్తుంది అంటారు. ఈ లోపల బ్లింకెట్ బిల్లు కొడుతూనే ఉంటాడు. ఆర్డర్ ఇచ్చిన మరుక్షణం ఆర్డర్ ఇచ్చాము అని తెలిసే లోపల బ్లింకెట్ బిల్లు కొడతారు, జిప్టో బిల్లు కొడతారు. ఈ క్విక్ కామర్స్ అనేది కన్స్యూమర్కు ఒక అద్భుతమైన సదుపాయం, అనుమానమే లేదు. కానీ రియాలిటీ ఏంటి, సామాన్యుడికి పనిచేసేవాడికి మనకు అద్భుతం, కానీ పనిచేసేవాడికి ఏంటది, నీకు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో డెలివరీ కావాలి. అన్రియలిస్టిక్ డెలివరీ టార్గెట్స్. ఆ ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది, రోడ్డు మనందరికీ తెలుసు రోడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే ఒక చూడు, పిల్లికి చెలగాటం ఎలకకు ప్రాణ సంకటం అంటారే, కన్జ్యూమర్కు అద్భుతమైన అనుభవం, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కావాలని వచ్చేస్తుంది. కానీ డెలివరీ బాయ్కి నరకం చూస్తున్నారు. వాళ్ళకు హార్ట్ అటాక్ రేట్ పెరిగి బీపీ పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ టైంలో డెలివరీ ఇవ్వకపోతే మళ్ళీ పనిష్ చేస్తారు, ఫైన్ వేస్తారు. సో అందువల్ల వేగంగా వాళ్ళు బండి నడుపుకుంటూ వచ్చారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, మీకు మ్యాన్హోల్లో పడుతున్నారు, చనిపోతున్నారు. మీకు వర్షం వచ్చినా వరదలు వచ్చినా మీకు నీళ్ళల్లో సగం మునిగినా డెలివరీ చేయాల్సిందే. మీకు చూడండి, వర్షాకాలం అయితే మనకే కళ్ళ ముందు కనబడుతుంటారు. వారు కంప్లీట్ తడుచుకుంటూ వచ్చిన డెలివరీ బాయ్ చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి. మన బిడ్డలే కదా వాళ్ళు, మన బిడ్డలకు ఒక అదృష్టం ఉంది, వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, మంచి బతుకుతున్నారు, వాళ్ళు మన బిడ్డలే కదా అని బాధేస్తుంది. వాళ్ళని చూస్తే ఆవేదన వేస్తుంది. చిన్న చిన్న పిల్లలు పాప 20s ఉంటారు, అబ్బాయిలైనా అమ్మాయిలు కూడా డెలివరీ బాయ్స్ అవుతున్నారు. అందువల్ల వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఈ అన్రియలిస్టిక్ డెలివరీ టార్గెట్స్ పెట్టకండి అని. మీరు 10 నిమిషాల్లో డెలివరీ చేయాలి, కమ్ వాట్ మే. ఆ ట్రాఫిక్ జామ్ ఉండని, మీకు మధ్యలో ఆ రోడ్లో కట్టింగ్ ఉండని, ఏమన్నా మారు 10 నిమిషాలు ఇవ్వాలి. సో ఈ అన్రియలిస్టిక్ డెలివరీ టార్గెట్స్ వల్ల యాక్సిడెంట్ రేట్ పెరుగుతుంది. అందువల్ల మాకు సెక్యూరిటీ ఇవ్వండి అనేది 5వ డిమాండ్. 6వ డిమాండ్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం మాకు హ్యూమన్ సపోర్ట్ ఉండండి. ఇప్పుడు మీ దగ్గర పనిచేస్తున్నాడు, స్విగ్గీలో పనిచేస్తున్నారు, స్విగ్గీలో సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది, హూ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ పర్సన్? మీరు ఫోన్ చేస్తే ఏ బాట్లు సమాధానాలు చెప్తాయి. నేను ఇట్లా యాక్సిడెంట్ అయినట్టే, మీకు యాక్సిడెంట్ అయ్యి ఉంటే 1 నొక్కండి, మీరు అర్జెంటుగా మీకు మెడికల్ కేర్ కావాలంటే 2 నొక్కండి, మీకు కాస్త మెడికల్ కేర్ ఆగటానికి అవకాశం ఉందంటే 3 నొక్కండి అని అన్నారు అనుకోండి. ఇలా అంటారని నేను అంటలేను, ఉదాహరణ చెప్తున్నా. మీకు నొక్కే లోపల ప్రాణం పోతుంది. సో హ్యూమన్ టచ్ ఉండాలి. ఇంకో నాకు యాక్సిడెంట్ అయింది అంటే సంబడి షుడ్ హెల్ప్ దెమ్ కదా.
ఈ కనీసమైన మానవీయ బాధ్యత కదా. రోడ్డు పక్కనున్న మనమే హెల్ప్ చేస్తామే, రోడ్డు పక్కనున్న మనమే. సో అలాంటిది నీ కోసం పనిచేస్తూ నీ కంపెనీ లాభాలకు కంట్రిబ్యూట్ చేస్తూ నీకు సంపద సృష్టిస్తూ నీకు నీ స్టాక్ మార్కెట్లో నీ షేర్లు పెరగటానికి కారణమవుతూ ఇంత చేస్తున్న వర్కర్ల పట్ల వాళ్ళను వర్కర్ కాదు, వాళ్ళ పార్ట్నర్లు, పోనీ పార్ట్నరే కావచ్చు, పార్ట్నర్లకు పట్ల కూడా నీ బాధ్యత ఉంటుంది కదా. ఏది లేదు, నీకు వాడికి సంబంధమే లేదు, బిడ్డ రోడ్డు మీద పడ్డాడు కదా, కనీసమైన మానవత్వం ఉండాలి కదా. కానీ ఈ హెల్ప్ సపోర్ట్ లేదు. వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే మాకు సెక్యూరిటీ, ఏదైనా జరిగిందనుకో హెల్ప్ చేయండి అంటున్నారు. 7వది, అయ్యా మేము పని చేస్తూ ఏమన్నా జరిగింది అనుకోండి, పిల్లలు పాపం వాళ్ళు మీకు 30sలో ఉంటారు, కుటుంబం ఉంటుంది, ఎట్లా బతకాలి, ఒక ఇన్సూరెన్స్ ఉండాలి, మాకేమన్నా జరిగితే ఒక హెల్త్ సెక్యూరిటీ ఉండాలి, ఓ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, న్యాయం కదా అని అడుగుతుంది. ఇలా తప్పేమన్నా ఉందా మీరు చెప్పండి. ఇది 7వది. 8వది, వారికి సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ అడుగుతున్నారు. ఏంటి సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్లో, అయ్యా మాకు కాస్తంత ఏదో ఒక సంక్షేమ పథకం ఉండాలి. ఇవాళ ఏ పని చేయకపోయినా నువ్వు ఇంట్లో కూర్చో డబ్బులు ఇస్తావు అంటున్నారు కదా ప్రభుత్వాలు. నువ్వు లేస్తే 1000 రూపాయలు ఇస్తాం, పండుకుంటే 2000 ఇస్తాం, అప్పుడప్పుడు లేచి అప్పుడప్పుడు పండుకుంటే 3000 ఇస్తాం. సో ఇట్లా కదా మనం ఇప్పుడు ప్రభుత్వాల పథకాలు చూస్తున్నాం కదా మనం. అలాంటప్పుడు మరి పని చేసేవాడికి పథకాలు ఎందుకు ఉండవు? మన దేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే పని చేయకుండా ఉంటే పథకాలు ఇస్తామంటారు. నిజంగా సంక్షేమం అంటే ఏంటి, ఉచితాలు అంటే ఏంటంటే పని చేసేవాడికి సహకరించండి. నీకు ఇంట్లో కూర్చుంటే నాకు పథకాలు కావాలి అంటే ఎట్లా? రాజకీయ పార్టీలు ఏంటంటే పథకాలకు ఒక ప్రొడక్టివ్ లింకేజెస్ లేవు. నిజంగా మీరు సహాయం చేయండి, సంక్షేమ రాజ్యం అవసరము, కానీ సంక్షేమ రాజ్యంలో కష్టజీవికి అండగా ఉండండి. నిజంగా ఇప్పుడు డెలివరీ బాయ్స్ ప్రభుత్వం యొక్క సోషల్ సెక్యూరిటీ పెట్టండి, లేదా ఆ గిగ్ వర్కర్ల గిగ్ ఎకానమీ పైన సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ వేసి మ్యాండేటరీ ఇన్సూరెన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మ్యాండేటరీ ఈఎస్ఐ ఇవ్వండి, మీకు మ్యాండేటరీ హెల్త్ బెనిఫిట్ ఇవ్వండి. మీకు అంత సంపద సృష్టించబడుతోంది కదా, అంత లాభాలు వస్తున్నాయి కదా, మీరు అంత సమాజానికి వాళ్ళు ఉపయోగపడుతున్నారు కదా. మళ్ళాంటి మిడిల్ క్లాస్ కన్జ్యూమర్కు స్వర్గాన్ని చూపుతున్నారు, ఆయన ఇంట్లో కూర్చొని ఏదంటే అది వస్తుంది కదా. మరి వాళ్ళ సంక్షేమం కూడా వాళ్ళు మన బిడ్డలే కదా. ఇది వాళ్ళు అడుగుతున్నారు. అందువల్ల వాళ్ళ డిమాండ్లు, బేసిక్ డిమాండ్స్ ఇవి. కలెక్టివ్ బార్గెనింగ్ అవకాశం ఇవ్వండి. మరి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? మనం 100 మంది ఒక యూనియన్ పెట్టుకొని అడగగలిగితే ఉంటుంది. ఎందుకంటే నేను గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల పోరాటాల్లో అనేక పోరాటాల్లో పాల్గొన్నాను. సో ఇందిరాగా పార్క్లో జరిగిన ప్రతి ధర్నాలో నేను ఉన్నాను, వాళ్ళ అన్ని ఉద్యమాల్లో నేను ఉన్నాను కనుక జెన్యున్గా నాకు తెలుసు ఆ ఇష్యూస్. కౌన్సిల్లో రైజ్ చేశాను. ఆ రోజుల్లో ఇంకా గిగ్ ఎకానమీ ఈ స్థాయిలో లేదు, జస్ట్ మీకు అనార్గనైజ్డ్ సెక్టారే ఉంది. అప్పుడు ఇంకా పూర్తిగా గిగ్ ఎకానమీ కూడా ఎమర్జ్ కాలే. ఆ రోజుల్లో కూడా మేము మాట్లాడేవాళ్ళం. ఇప్పుడైతే ఫుల్ లెవెల్లో గిగ్ ఎకానమీ వచ్చేసింది కదా. సో మీకు అప్పటితో పోలిస్తే సో అనార్గనైజ్డ్ సెక్టారే చాలా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయంటే అనార్గనైజ్ సెక్టార్లో గిగ్ ఎకానమీ ఇంకా హారిబుల్. సమస్య ఏంటంటే మనకు మానవీయత ఉండాలి, వ్యవస్థలు ఉండాలి. నాకు ఇప్పటికి గుర్తు, శాసన మండలిలో మంత్రి, అప్పుడు మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మినిస్టర్, ఆయన ఒక బిల్లు ప్రతిపాదించాడు. ఏంటంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శాలరీ 1,00,000 రూపాయలకు పెంచుతూ, మంత్రుల శాలరీ 3 లక్షలకు పెంచుతూ బిల్లు పెట్టారు. ఆ బిల్లులకి ఆమోదం ఏకగ్రీవం కదా, ప్రతిపక్షం కూడా వ్యతిరేకించదు కదా, అందరు సపోర్ట్ కొడుతుంటే నేను లేచాను. లేచి అధ్యక్ష, నాకు ఈ బిల్లు చూస్తుంటే సిగ్గనిపిస్తోంది. నేనే అభ్యంతరం చెప్పడం లేదు, నేను తోటి సభ్యులకు నాకు యూనివర్సిటీ శాలరీలో సగమే వస్తుంది. కనీసం ఇప్పుడు నాకు యూనివర్సిటీ శాలరీకి దగ్గరలా సమీపంగా వస్తుంది, ఇంకా తక్కువే కానీ వస్తుంది. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. కానీ నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాను అధ్యక్ష, మా బాత్రూమ్లు క్లీన్ చేసే పేద మహిళలకు 3,000 ఇస్తున్నారు నెలకు 3,000 ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్లో బాత్రూమ్ క్లీన్ చేసే మహిళకి ఇస్తే, ఫ్లోర్ క్లీన్ చేసే మహిళకి ఇస్తాం, ఎట్లా బతుకుతుంది అనుకుంటున్నారు అని అంట. అది వేరు ఇది వేరు అని. మీకు అది వేరు కాదు, నాకు ఇదే ముఖ్యము అన్న. నేను ఒక ప్రొఫెసర్గా ఉంటూ ఆ బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళ సంఘం పెట్టి వాళ్ళ చీపుర్లు బకెట్లతో మేము ధర్నాలు చేశాను. నేను కూడా కూర్చొని వాళ్ళతో పాటు పక్కన చీపురు పక్కన బకెట్ పెట్టుకొని ఆ బాత్రూంలో క్లీన్ చేసే వాళ్ళతో ఆ సంఘానికి నేనే గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. సో ఎప్పటికీ మీరు ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్ళండి, ఈవెన్ టుడే హిమాయత్నగర్లో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ వెళ్ళండి, ఆ బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళు అడగండి, వాళ్ళ శాలరీస్ పెంచడంలో నా పాత్ర ఉంటుంది.
ఎందుకు వెంటనే అది శాసన మండలి కదిలిపోయింది. వెంటనే అది 3,000 నుంచి 12,000 15,000కి వచ్చింది. ఎందుకు అంటున్నానంటే వీళ్ళ తరఫున ఎవరు మాట్లాడారు? నోరు లేని మూగజీవులు వీళ్ళు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ పత్రికల్లో చూడండి, ఎక్కడన్నా ప్రముఖంగా కనబడుతుందా వీళ్ళ బాధలు? ఆవేదన అనిపిస్తుంది. టీవీ ఛానల్లో వీళ్ళ గురించి చర్చ జరుగుతుందా? ఉదయాన్నే ఇప్పుడు ప్రతి టీవీలో చర్చ. ఏం చర్చ ఉంటుంది? ఈ పార్టీడు ఆ పార్టీని తిట్టిండా, ఈ నాయకుడు ఆ నాయకుడు తిట్టిండా, ఎవడు ఎక్కువ తిట్టిండు, ఎవడు ఎక్కువ తిట్టుకున్నాడు, ఇదే రోగమా? అయ్యా ఈ కష్టజీవులు లక్షలాది మంది గిగ్ వర్కర్ల తరఫున ఓ చర్చ పెట్టండి దయచేసి. ఓ పతాక శీర్షిక వేయండి. మీ పనికిమాలిన రాజకీయాలు, రోత రాజకీయాలు ఎంతకాలం ప్రజలు భరించాలి? ఇవి ఇప్పుడు ఉన్నాయే కదా, ఓడి తిడతాడు, ఇంకోటి తిడతాడు, మళ్ళీ ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకుంటారు. ఈ పంచాయతీలు మాకు తెలియదా? ఈ రోత రాజకీయాల కన్నా కష్టజీవుల బాధలు పట్టించుకోండి అని మీడియా కూడా నా రిక్వెస్ట్. పేపర్లో పేజ్ 1లో రావాలి కదా వీళ్ళ బాధ. అంటే వీళ్ళ మరి కనీసం దేశవ్యాప్త సమ్మెకు పిలిపించిన సమయంలోనైనా కనీసం ఫ్రంట్ పేజీలో వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ బాధలేంటి, పోనీ అవి నిజం కాదన్న రాయండి. మీరు ఎంపతైజ్ కాలేకపోతే ఇప్పుడు నేను చెప్పాను వాళ్ళ డిమాండ్లు, ఇవి న్యాయం కాదని మీకు అనిపిస్తే ఎట్లా న్యాయం కాదు రాయండి. సమాజమే నిర్ణయిస్తుంది మీ స్వభావాన్ని. సో ఎందుకు ఇంత ప్రజల పక్షాన ఉండాల్సిన మీడియా ఎందుకు ప్రజల సమస్యలు పక్కకు పెట్టి పనికిమాలిన రాజకీయ కక్షలు, గొడవలు, తిట్లు, వాడు వీడిని తిట్టుకుంటూ వీటికే పరిమితం అవుతారనేది నా క్వశ్చన్. ఎందుకంటే సమాజం నుంచి ఒత్తిడి వస్తేనే ప్రభుత్వ విధానాలు మారుతాయి, పబ్లిక్ పాలసీకి ఎందుకే ఆ ఉదాహరణ నేను చెప్పింది. బాత్రూమ్ క్లీనింగ్ చేసే వాళ్ళ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే సమాజంలో ఒత్తిడి రావాలి అన్ని వైపుల నుంచి. ఆ ఒత్తిడి వస్తేనే వస్తారు. నేను ఒకరోజు ఇందిరా పార్క్లో ఒక ఇష్యూపై ధర్నా చేస్తుంటే నన్ను అరెస్ట్ చేసి హోంగార్డులు జీబులో ఇట్లా తీసి పడేస్తారు కదా అరెస్ట్ చేసినప్పుడు. మళ్ళీ అరెస్ట్ చేస్తున్నా అంటే మనం పోం కదా, వెంటనే అడేస్తున్న చెవులు చెప్తున్నారు, సార్ మీరు తెప్పించిన జీవో ఇంకా అమలు అవుతలేదు సార్ అని. ఏంటంటే వాళ్ళకు 200 రూపాయలు ఇచ్చేవారు. నేను లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ అండ్ హోమ్ అఫైర్స్లో ఉన్నప్పుడు డీజీపీని హోమ్ సెక్రటరీ ఉండగా అడిగాను, సార్ మీరు మీ ఇళ్ళల్లో పోలీసు ఇళ్ళల్లో కూడా పనిచేస్తుంటారు హోంగార్డులు, మీకు కూడా తెలుసు అలా బాధలు, రోజుకు 200 రూపాయలు అంటే ఇంత సార్ అన్యాయం కాదా అన్నాక మీకు ఇంత సీనియర్ ఐపీఎస్ అధికారులు కదా, మీకు ఏమనిపించడం లేదా సార్? నాకు సిగ్గనిపిస్తోంది అన్న. ఆ తర్వాత వాళ్ళ జీవో ఇచ్చి వాళ్ళ వేతనం పెంచారు. తర్వాత వాళ్ళ ఆ జీవో అమలు కావడానికి మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తూ నా చెవులో చెప్తే అనిపించింది, సార్ ప్లీజ్ సార్ కొంచెం మళ్ళీ సార్ అడగండి సార్ అని చెప్పి నన్ను జీబులో ఎత్తేస్తూ ఆ హోంగార్డు చెవులో చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వీళ్ళందరూ ఎవరండి? మున్సిపల్ స్వీపర్స్ రాత్రిపూట చీపురు పట్టుకొని నైట్ ఊడుస్తుంటే ఆ దుమ్ము మన ఇంట్లో మన పనావిడ ఊడుస్తుంటేనే మనం దూరంగా ఎక్కడో జరిగిపోతామే, ఆ దుమ్ము నోట్ల ముక్కలకెళ్ళి లంగ్స్కి వస్తుందని. కానీ వాళ్ళు రోజు ఆ దుమ్ము పీలుస్తారే. వారి పట్ల కరుణ, దయ, వాళ్ళ కష్టాలు ఎన్నడన్నా పేజ్ 1 వార్తలు అయ్యాయా? ఆ రోడ్డు మీద స్వీపర్స్ కష్టాలు ఎందుకు ఒక్కరోజు వార్త రాయరు? ఒక్కరోజు వాడు తిట్టుకున్నాడు, ఆ నాయకుడు ఈ నాయకుడు తిట్టుకున్నాడని పేపర్లంతా పేజ్ 1లో నింపుతారు కదా. ఒక్కరోజు రాయండి ఆ స్వీపర్ల కష్టాలు, ఆ చీపురు పట్టుకున్న ఆడబిడ్డ కష్టాలు రాయండి అయ్యా. ఆ మ్యాన్ హోల్లో కంపు వాసనలో దిగుతున్న వారి కష్టాలు రాయండి. ఎప్పుడు రాస్తారు? అది సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఊపిరాడక చచ్చిపోయినప్పుడే వార్తనా? మ్యాన్ హోల్లో పడి చనిపోయినప్పుడే శానిటేషన్ వర్కర్ వార్త అవుతాడే. గిగ్ వర్కర్ యాక్సిడెంట్ అయి చచ్చిపోతూనే వార్త అవుతా అంటే చావకముందు వార్త రాయండి అయ్యా, చావకుండా ఆగిపోతారు. గిగ్ వర్కర్లు చచ్చిపోతే వార్త రాయకండి, చావకముందు వార్త రాయండి, చావును ఆపచ్చు అని. ఇది కదా నేను రిక్వెస్ట్ చేసేది. అందువల్ల కనీసం సమాజం ఆలోచించాలి, చర్చించాలి కదా వీళ్ళ సమస్యని.